ఇక డైరెక్టర్ గుణశేఖర్కు కేవీ రెడ్డి అవార్డు ప్రదానం చేశారు కళావాహిని సంస్థ ప్రతినిధులు. ప్రతి ఏటా దర్శకుడు కేవీ రెడ్డి పేరుతో అందజేస్తున్న ఈ అవార్డుకు ఈ ఏడాది గుణశేఖర్ను ఎంపిక చేశామన్నారు. ఎన్నో కష్టాలతో రుద్రమదేవి మూవీని తెరకెక్కించిన గుణశేఖర్ ఈ అవార్డుకు అర్హుడన్నారు దాసరి నారాయణరావు. ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన అవార్డు ఫంక్షన్లో పలువురు సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు. పడతాడు ఒక స్క్రీన్ ప్లే అంటే అనేది ఒక్కడప్పుడు కానీ అర్జునప్పుడు కానీ మన రుద్రమదేవి అయితే ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో పక్కన చూసిన వాళ్ళమండి మేము. ఈ సంవత్సరం కేవీ రెడ్డి గారి అవార్డుని గుణశేఖర్ గారికి ఇవ్వటం అంటే అది రుద్రమదేవి విజయం అంత ఆనందాన్ని మాకు కలిగిస్తుంది. కమర్షియల్గా అందరూ పరిగెత్తే రోజుల్లో దర్శకుడిగా తనకున్న ఫ్యాషన్తో తనే ఇంకెవరు ప్రొడ్యూసర్లు అయితే కోఆపరేషన్ దొరకదేమో అని అనుకుంటాను. గుణ ఎంతో జీవితాన్ని రిస్క్ చేసి ఈ సినిమా తీయటం, ఆయనకి సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉందో అందుకే ఈరోజు ఆయన దాసరి గారి పక్కన కూర్చొనే అర్హత సాధించాడని అనుకుంటున్నాను. అతని ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. టెక్నీషియన్ సినిమా అని స్టాంప్ వేసుకున్నాడు. అలాంటి వ్యక్తి అతని జీవితం అంతా ఒక ఎత్తు, రుద్రమదేవి ఒక్క ఎత్తు. అతనికి ఎలాంటి అవార్డు ఇచ్చినా తక్కువే. ఈ రోజుకి కూడా ఆ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఫ్రూట్స్ అతను అనుభవించలేకపోతున్నాడు. అలాంటి సినిమాని తీసిన వ్యక్తి ఇవాళ